నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. ఈరోజు మన లిస్నర్, మన వీడియోస్ ఫాలో అవుతున్న వ్యక్తి క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నాను. స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళు, అందులో సమ్మర్ వస్తుంది అంటే ముందు ఎగ్జామ్స్ అన్నీ అవ్వగొట్టుకోవాలి. కాబట్టి ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఆర్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ మెమరీ పవర్ ఎలా పెంచుకోవాలి, ఇది చాలాసార్లు అడగడం జరిగింది. అయితే ఈ మెమరీ పవర్ అనేది ఒక సెపరేట్ సబ్జెక్ట్. దాని గురించి నేను ఎక్స్క్లూజివ్గా పిల్లల కోసము, చైల్డ్ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసము ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను. సెపరేట్ సబ్జెక్ట్. అయితే కొంతమంది డబ్బుల కోసం కానీ, లేకపోతే ఫైనాన్షియల్గా రాలేకపోవడం కానీ, లేకపోతే దూరంగా ఉన్నారని రాలేకపోవడం కానీ జరుగుతుంది. నా కంటెంట్ ఏదైనా సరే మీరు జస్ట్ వీడియోస్ ఫాలో అయ్యి మనస్ఫూర్తిగా అటెంప్ట్ చేసుకున్నా చాలు, మీకు అన్నీ వచ్చేస్తాయి. లేదు పర్టికులర్గా కోర్స్ జాయిన్ అయ్యి ఇంకొంచెం నేర్చుకోవాలి అనుకుంటేనే కోర్స్ జాయిన్ అవ్వండి, లేకపోతే అవసరం లేదు. ఓకే. కానీ చైల్డ్ ప్రోయాక్టివ్ డెవలప్మెంట్కి, చైల్డ్ డెవలప్మెంట్ కోసం కొన్ని ఇంపార్టెంట్ టెక్నిక్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. వీటిని గనక మన లైఫ్లోకి ఇంక్లూడ్ చేసుకుంటే పిల్లల మెమరీ పవర్, పిల్లలకే కాదు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఎవరైనా సరే ఈ టెక్నిక్స్ కనుక ఫాలో అయితే మీకు నిజంగా మెమరీ పవర్ పెరుగుతుంది, మైండ్లో గుర్తుపెట్టుకోవడం పెరుగుతుంది, ఎగ్జామ్స్లో రిప్రొడ్యూస్ చేయడం కూడా పెరుగుతుంది. చాలామందికి సబ్జెక్ట్ తెలుస్తుంది, కానీ ఎగ్జామ్లోకి వెళ్ళేసరికి టెన్షన్ వల్ల, భయం వల్ల రాయలేకపోతుంటారు. అలాంటివి కూడా మీరు ఒక ఆర్గనైజ్డ్ వేలో కనుక నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా డెఫినెట్గా ఇంప్రూవ్ చేసుకుంటారు. ఇది విని, ఈరోజు నేను చేసే ప్రోగ్రాం విని మీరు అప్లై చేయడం స్టార్ట్ చేయండి. ఇదే కోర్సు జనరల్గా 50,000, 60,000, లక్ష తీసుకుని చెప్తుంటారు. నేను మీకు చెప్పేది ఏంటంటే డబ్బుల గురించి పక్కన పెడితే నిజంగా చెప్పినది అప్లై చేసి చూడండి, లేకపోతే మీరు ఎంత నేర్చుకున్నా వేస్ట్. సో ఈరోజు నేను మీకు నేర్పించబోయేది దిస్ ఇస్ కాల్డ్ ఫాస్ట్ లెర్నింగ్. క్విక్గా, తొందరగా, చాలా క్విక్గా నేర్చుకోవాలి అంటే ఈ పద్ధతులు ఫాలో అవ్వాలి. నంబర్ 1, ఏదైనా చదవాలి అనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఆ సబ్జెక్టు గురించి నాకు అసలు ఏం తెలుసు, నాకేం తెలీదు, ఇప్పుడే చదువుతున్నాను అని మొదలు పెట్టకూడదు. సో ఫస్ట్ థింగ్, ఒక టాపిక్ ఏదైనా అనుకున్నారనుకోండి, సపోజ్ సెల్ బయాలజీ అనేది తీసుకుంటే అసలు ఆ టాపిక్ గురించి నాకేం తెలుసు, మీరు ఆశ్చర్యపోతారు. మీకు చాలా విషయాలు తెలుస్తాయి. 10 నిమిషాలు నేను రాస్తాను, నాకు తెలిసినవన్నీ రాస్తాను అని చెప్పి కనుక మీరు పేపర్ పెన్ పెట్టుకుని రాయడం స్టార్ట్ చేస్తే మీకు ఆల్రెడీ చాలా విషయాలు తెలుసుంటాయి. సో ఫస్ట్ థింగు, ఫర్గెట్ దట్ యూ డోంట్ నో ఎనీథింగ్. నాకు తెలియదు ఈ సబ్జెక్టు, నేను కొత్తగా చదువుతున్నాను అనే ఆలోచన నుంచి బయటపడండి. సో ఫస్ట్ థింగ్, యూ నో ఇట్. ఎంతో కొంత ఆ సబ్జెక్టు గురించి మీకు తెలుసు. సో ఫస్ట్ నెంబర్ 1. సెకండ్, సమయానికి అగెన్స్ట్గా పరిగెట్టేవాడు ఎప్పుడూ గుడ్ స్టూడెంట్ కాలేడు. తొందరగా అయిపోవాలి, సిలబస్ అవగొట్టుకోవాలి అనే దాంట్లో చదివితే మీకు సిలబస్ అయిపోయినట్టే ఉంటుంది. పొద్దున నిద్రలేస్తే ఏం గుర్తుండదు. అందుకని అవ్వగొట్టుకోవడానికి చదవద్దు. అవుతుంది ఆటోమేటిక్గా సబ్జెక్ట్. మీరు మెల్లగా చదవండి. ఒక క్షణములో, ఒక మినిట్లో మీరు నిజంగా చదవగలిగితే 2,000 పదాలు చదవచ్చు. 2,000 కూడా వద్దండి, అంత ఫాస్ట్ మేము చదవలేము. 200 పదాలు, 200 కూడా చదవలేము. 20 పదాలు, 20 పదాలు మీరు చదివితే ఒక నిమిషంలో 20 వర్డ్స్ కనుక మీరు చదవగలిగితే ఆ 20 వర్డ్స్ మీకు గుర్తుండిపోయేలా చదవాలి. ఏదైనా సరే ఒక పారాగ్రాఫ్ తీసుకుంటే అందులో ముఖ్యమైన పదాలు ఏమున్నాయి అనేవి చెక్ చేస్తే ఒక పారాగ్రాఫ్లో 2, 3 ఉంటాయి. అంతకు మించి ఎక్కువ ముఖ్యమైన పదాలు ఉండవు. సో ఎవరైనా ఇంటెలిజెంట్ పీపుల్ చదివేటప్పుడు వాళ్ళు ఓన్లీ దే స్కిమ్ త్రూ ద మ్యాటర్ అంటారు. మ్యాటర్ని ఇట్లా చూసి ఓకే ఇందులో ఇది ఇంపార్టెంట్. ఓకే, ఆ పారాగ్రాఫ్లో ఇంపార్టెంట్ పదాలు ఏమున్నాయి అన్నది మనం గుర్తుపెట్టుకోగలిగితే ఆ పారాగ్రాఫ్ మీకు అయిపోయినట్టే లెక్క. సో ఇది వెరీ ఇంపార్టెంట్. టు లెర్న్ ఫాస్ట్ యూ హ్యావ్ టు రీడ్ ఫాస్ట్. ఇఫ్ యూ హ్యావ్ టు రీడ్ ఫాస్ట్, ఈచ్ పారాగ్రాఫ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు గుర్తుంచుకోవాలి ఒక ఆర్డర్లో. ఇది ఆర్డర్లో కనుక గుర్తుంచుకోగలిగితే మీకు ఆల్మోస్ట్ సబ్జెక్ట్ అంతా చక ఫినిష్ అయిపోతుంది. ఇంకా మ్యాథ్స్ లాంటి సబ్జెక్ట్స్కి ప్రాక్టీస్ అవసరం. 1కి 4 సార్లు చెయ్యడం అవసరం. కానీ సోషల్ కానీ, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాంటి సబ్జెక్ట్స్, లేకపోతే మీరు ఎకనామిక్స్, పోయట్రీ ఇట్లాంటివి ఏమైనా చదివితే
పదము యొక్క యూజేజ్ ఎక్కడ జరిగింది అన్నది నేర్చుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్, మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది తెలుసా? ఆడియో విజువల్ సెన్సరీ ఎయిడ్స్తోనే పనిచేస్తుంది. మీరు ఆడియో వినడం ద్వారా, విజువల్ చూడడము ద్వారా, అండ్ సెన్సేషన్ ద్వారానే మనకి ఏదైనా మ్యాటర్ గుర్తుంటుంది. సో ఎప్పుడైనా మీకు చదివేది బోర్ కొడుతుంది, అర్థం కావట్లేదంటే మీరు రికార్డ్ చేసుకుని చెవిలో పెట్టుకుని వినండి. మీరు వింటుంటే గుర్తుపెట్టుకుంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ ఎబిలిటీస్ ఉంటాయి. 8 రకాల లెర్నింగ్ ఎబిలిటీస్ ఉంటాయి. అందులో కొన్ని చెప్తాను ఇప్పుడు మీకు. ఒకటి, కొంతమందికి పిక్చర్స్ చూస్తే గుర్తుంటుంది. కొంతమంది ఫేస్ గుర్తుపెట్టుకుంటారు. నాకు ఫేస్ గుర్తుంది కానీ వాడి పేరు గుర్తుకు రావట్లేదురా అంటారు. ఎప్పుడైనా మీరు పేరు గుర్తుంది వాడి ఫేస్ గుర్తుకు రావట్లేదు అన్నట్టు ఉండదు. ఓకే, అందుకే ఎప్పుడు కూడా ఫేస్ చూసి పేరు గుర్తుపెట్టుకోరు. సో కొంతమందికి పిక్చర్స్ ద్వారా గుర్తుంటుంది. కొంతమంది టేబుల్స్ నెంబర్స్ గుర్తుంటాయి. వాడికి 1 2 3 4 5 6 7 8 9 10 అని రాసుకుంటే గుర్తుంటాయి. ఆ 10 అని గుర్తుంటాయి. అలాగా మీ లైఫ్లో మీకు ఎలా గుర్తుంటుంది? ఒక అతనికి ఫ్లో చార్ట్లా రాస్తే గుర్తుంటుంది. ఫ్లో చార్ట్ లాగా 1 అక్కడి నుంచి 2 అక్కడి నుంచి 3 అని ఫ్లో చార్ట్లా రాసుకుంటే గుర్తుంటుంది. కొంతమందికి విజువల్లీ బాగుంటే గుర్తుంటుంది. అంటే చూడ్డానికి ఎంత క్లియర్గా చూడగలిగితే అంత గుర్తుంటుంది. కొంతమందికి సైలెంట్గా చదివితే గుర్తుంటుంది. అంటే బయటకు అనకుండా చదివితే. కొంతమందికి గట్టిగా అంటూ చదివితే గుర్తుంటుంది. అలాగా మీ శరీరానికి ఒక రీడింగ్ ప్యాటర్న్ ఉంటుంది. కొంతమందికి గ్రాఫ్ రూపంలో చదివితే గుర్తుంటుంది. కొంతమందికి ఎంత కాదనుకున్నా సరే కొత్త పదాలు ఏమైనా చూస్తే గుర్తుపెట్టుకుంటారు. అట్లాగా మీకు ఏంటి అన్నది మీరు కొంచెం రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి. మీకు ఎలాంటివి ఈజీగా గుర్తుంటాయి, వాటిలాగా మిగతా సబ్జెక్ట్ అంతా మార్చాలి. సపోజ్ మీకు పిక్టోరియల్గా గుర్తుందనుకోండి, మీరు ప్రతి చదివిన దానికి ఒక బొమ్మ గీయండి. అది ఎంత వేస్ట్ బొమ్మ అయినా సరే, మీరు పిచ్చి పిచ్చిగా గీసినా సరే బొమ్మ గీయండి. మేక్ యువర్ సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్. అలా చదివితే మీకు ఆటోమేటిక్గా గుర్తుంటాయి. సో సపోజ్ మీరు ఏదైనా గ్లూకోనియోజెనిసిస్ ఆర్ కొత్తది ఏదైనా పదం మీకు ఫోటోసింథసిస్ అట్లాంటి ఏదైనా మీరు టాపిక్ తీసుకుంటే దాన్ని పిక్టోరియల్ రూపంలో, పిక్టోరియల్ లేకపోతే నెంబర్స్ రూపంలో, నెంబర్స్ లేకపోతే గ్రాఫ్ రూపంలో గీసి చదవండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మెమరీ పెరగాలి అంటే పేపరు పెన్ను చేతిలో లేకుండా ఎప్పుడు చదువుకోలేరు అన్నది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు చదవాల్సిందే పేపరు పెన్ను పెట్టుకుని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చదివేటప్పుడు ఫాస్ట్గా రీడ్ చేయాలంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అవి మనం ఈరోజు తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వచ్చేసి ఎప్పుడు పుస్తకం ఇవ్వగానే పేజ్ నెంబర్ 1 అని పెట్టి చదివేయకూడదు. అసలు ఆ బుక్లో ఏముంది? సపోజ్ మీరు 20 పేజెస్ చాప్టర్ చదవాలి అనుకున్నారు. ముందు అసలు ఆ 20 పేజెస్లో ఏమున్నాయి అని రివ్యూ చేయండి. అసలు ఏమున్నాయి ఈ 20 పేజెస్లో, నాకు ఏం చెప్పాలనుకుంటున్నాడు అని రివ్యూ చేయండి. ఫస్ట్ ఓవర్ వ్యూ. ఓకే, దాని తర్వాత ఆ సబ్జెక్ట్ యొక్క ప్రిఫేస్, అంటే ఈ 20 పేజీల ద్వారా ఇది మీరు తెలుసుకునేది అని ప్రిఫేస్ ఇస్తారు. ఆ ప్రిఫేస్ చదవండి. ఓవర్ వ్యూలో హెడ్డింగ్స్ చదువుకోండి. తర్వాత ఏమైనా బొమ్మలు ఉంటే ఒకసారి చూడండి. ప్రిఫేస్లో సబ్ హెడ్డింగ్స్ చదవండి. అసలు దీని కింద ఇవి ఉంటాయా, దీని కింద ఇవి నేర్పిస్తారా అని చదవండి. తర్వాత ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీరు చేయాలి. ఈ 2 ఓవర్వ్యూ అయిపోయింది, ప్రిఫేస్ ఒకసారి దాన్ని ఏం చెప్పబోతున్నాడు అన్నది అనుకున్నాక కళ్ళు మూసుకుని మీకు ఇంతవరకు తెలిసినది ఏంటి, ఈ 2 చదివాక మీకు తెలిసినది ఏంటి, ఏమేమి హెడ్డింగ్స్ గుర్తున్నాయి, ఏమేమి హెడ్డింగ్స్ నేను రాసుకోవాలి అన్నది మీరు మైండ్లో గీయడం స్టార్ట్ చేయండి. ఇది థర్డ్ ప్రాసెస్. ఇది అయిపోయాక దెన్ ఆ చాప్టర్లో ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్ అని 4 పేజెస్గా డివైడ్ చేయండి. 20 పేజీలు ఉన్నాయనుకోండి, మీకు 4 5 20, 5 సెట్లుగా వస్తాయి మీకు. ఈ 4 పేజెస్ ఫుల్ ఫోకస్తో చదవాలి. ఓకే, ఫుల్ ఫోకస్తో. మీరు 4 పేజెస్ చదవలేరు. ఇప్పుడు నేను ఒకేసారి 25 పేజెస్ చదవగలను, ఇంకొకతను 50 పేజెస్ చదవగలను, ఇంకోసారి 2 పేజెస్. మీ కెపాసిటీ ఏంటి? తొందరపడద్దు. నేను జిమ్కి వెళ్ళాను, ఆయన ఎవరో పక్క ఆయన 50 కేజీస్ ఎత్తాడు కదా, నేను ఎత్తే నడుము పట్టుకుంటుంది. అలాగే మీరు మెల్లగా స్టార్ట్ చేయండి. 2.5 కేజీస్తోనే స్టార్ట్ చేయండి. బట్ స్టార్ట్. 2 పేజీలు ఫోకస్డ్గా చదవగలను ఈరోజు అంతే. స్లోగా దాని స్పీడ్ పెంచండి. ఈ స్పీడ్ పెంచాలి అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండాలి.
ఇలా చదువుతూ ఉంటే బొమ్మలు గీసుకుని రాసుకుని చదువుతూ ఉంటే మీకు భలే ఇంట్రెస్ట్ వస్తుంది. మీకు తెలుస్తుంది దట్ ఈ సబ్జెక్ట్ నాకు ఎక్కుతోందిరా అని. అలా ఎక్కడం స్టార్ట్ అయ్యాక ఆటోమేటిక్గా మీకు సబ్జెక్ట్ మీద ప్రేమ పెరుగుతుంది. ఓకే, ఇది చేస్తున్నప్పుడు 4 పేజెస్గా డివైడ్ చేసుకున్నప్పుడు ఈ 4 పేజెస్కి తగిన కంటెంట్ మీరు జ్యూస్ పిండితే, ఒకవేళ నిజంగా పేపర్లు గ్రైండర్లో పిండితే ఎంత కంటెంట్ వస్తుందో అదే మీకు అవసరం. మిగతాదంతా ఎవ్వడికి గుర్తుండదు. మీరు కావాలంటే వెనక్కి వెళ్ళి మీరు ఎవరినైనా ఎంత గొప్ప చదువుకున్న వాడినైనా అడగండి, ఆ పేజీలో, ఆ 4th పేజీలో 5th లైన్లో ఎక్కడుంది? అప్పుడు చదివినప్పుడు గుర్తుంటుందేమో కానీ ఫ్యూచర్లో మీకు ఉపయోగపడదు. అందుకని ఆ తెలివిని ముందే వాడి ఈ 4 పేజీల్లో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్, ఈ 4 పేజీల్లో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నది మీరు ఐడెంటిఫై చేయాలి. ఈ ఐడెంటిఫికేషన్ రావాలి అంటే మీరు క్లాస్లో టీచర్ చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినాలి. విన్నాక ఇవి ఇంపార్టెంట్. సో ఆ 20 పేజీల చాప్టర్ మీకు 1 పేజీగా మారిపోతుంది. అలా సపోజ్ మీకు 250 పేజీల పుస్తకం ఉంటే 10 పేజీల నుంచి 15 పేజీలు 20 పేజీలకు వస్తుంది. ఈ 20 పేజీలని ఒక ఆర్డర్లో నేర్చుకోవాలి. ఆ రోజు నేర్చుకున్నాం, ఆ రోజు నుంచి కరెక్ట్గా 7 రోజుల తర్వాత నేర్చుకున్నాం, 7 రోజుల తర్వాత నుంచి కరెక్ట్గా 15 రోజుల తర్వాత నేర్చుకున్నాం. ఈ 3 కంపల్సరీగా చేయండి. 7, 1, 7, 15 1, 7, 15 స్టేజ్లో కనుక మీరు రిపీటెడ్గా చదవగలిగితే రివిజన్ మేక్స్ ఎ రెడీ మ్యాన్. మన మైండ్ ఎలా పనిచేస్తుంది తెలుసా? ఒక గ్లాస్లో వాటర్ వేసి ఆ వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసారనుకుందాం. ఐస్ క్యూబ్స్ సగం లోపలికి పైన కొంచెం తేలి ఉంటుంది కదా, ఆ తేలిన పార్ట్ మన మెమరీ, ఆ లోపలున్న పార్ట్ కూడా మన మెమరీ. ఎప్పుడైతే మనం ఐస్ క్యూబ్స్లా చూస్తామో పైనదే గుర్తుందేమో అనుకుంటాం, కానీ రివిజన్ చేసినప్పుడు దాన్ని తిప్పినప్పుడు ఆ కింద పార్ట్ కూడా పైకి వస్తుంది. సో వెన్ ఎవర్ యూ రివైజ్ గుర్తుంటుంది. మీరు ఒకసారి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఏబిసిడీలు మర్చిపోండి, ఆయిల్ మర్చిపోండి, మర్చిపోలేము. మనం ప్రయత్నము చేసినా మరుపు ప్రయత్నం చేస్తే రాదు. ఎప్పుడైతే వాడమో మర్చిపోతాం. మీ 10th క్లాస్ ఫ్రెండ్స్ పేర్లన్నీ లైన్గా చెప్పండి, 2nd రోల్ నెంబర్ ఎంత, 3rd రోల్ నెంబర్ ఎంత, గుర్తుండదు మీకు. ఎందుకు? మీరు రివిజన్ చేయట్లేదు. రోజు చిన్నప్పుడైతే 1 వాడు, 2 వాడు, 3 వాడు నా ఫ్రెండ్స్ అని గుర్తుంటాయి. ఇప్పుడు ఎందుకు గుర్తుండవంటే మెమరీ వర్క్స్ ఆన్ రివిజన్. ఏదైతే తిరుగుతూ ఉంటుందో అది గుర్తుంటుంది, ఏదైతే తిరగదో అది మర్చిపోతాం. చాలామంది ఏం చేస్తారు, ఒక ప్రేమ మోసపోయాను లేకపోతే ఏం జరిగితే అదే తిప్పుతూ ఉంటారు మైండ్లో. అందుకని అదే గుర్తుంటుంది. తిప్పద్దు, మైండ్ ఆటోమేటిక్గా మర్చిపోతుంది. మైండ్లో ఏదైతే తిప్పుతూ ఉంటామో రివిజన్ విల్ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ విజన్. నీ విజన్లోనే ఉండిపోతుంది. వాట్ యు ఆర్ రిపీటింగ్ అది నీ జీవితంలో ఉండి వచ్చి తీరుతుంది. అందుకని రివిజన్ విల్ మేక్ ఎ రెడీ మ్యాన్ అంటారు. ఓకే, రివిజన్ చేస్తే నువ్వు యూఆర్ రెడీ ఫర్ ద ఎగ్జామినేషన్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎప్పుడైనా ఇట్లాంటి చేస్తున్నప్పుడు కొన్ని వెరైటీ టర్మ్స్ మన సబ్జెక్ట్లో వస్తాయి. కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్, కొన్ని క్రైసాంతిమం అని, లేకపోతే కొన్ని యొక్క వాటిలోనే గ్లూకోనియోజెనిసిస్ అని కానీ, లేకపోతే మనకి క్రిస్టలైజేషన్ అని కానీ, అట్లా కొన్ని కొత్త పదాలు వచ్చినప్పుడు ఆ పదము మీద 4-5 minutes స్పెండ్ చేయండి. అంటే దీన్ని ఏం చెప్పబోతున్నాడు, దీని ఉద్దేశం ఏంటి అన్నది మీ సబ్జెక్ట్, అది జ్ఞానము. ఆ జ్ఞానము కనుక పట్టుకోగలిగితే మిగతాదంతా మీకు ఆటోమేటిక్గా ఫ్లోలా వచ్చేస్తుంది. ఎన్నో 100,000 పుస్తకాలు చదివిన మ్యాటర్ రోజు రివిజన్ చేసుకోలేము. అందుకని ఇంపార్టెంట్ పాయింట్స్ని మాత్రం రివిజన్ చేసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఇక దీని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ వేర్ మన మెమరీని కాపాడడానికి. ఫుడ్, ఆయిలీ ఫుడ్, మసాలా ఫుడ్ తినేవాడికి మెమరీ చాలా చాలా కష్టముగా గుర్తుంటుంది. ఓకే, సెకండ్, ఎప్పుడు కూడా నిద్రపోవడం మాత్రం స్కిప్ చేయదు. ఒక విద్యార్థి మంచి స్లీప్ వేయాలి, మంచిగా నిద్రపోవాలి. నిద్ర లేని స్టూడెంట్ ఎప్పటికీ గుడ్ స్టూడెంట్ కాలేడు. ఓకే, మంచి నిద్ర, డీప్ నిద్ర అంటే పడుకున్నాము 10 గంటలు పడుకున్నా 20 గంటలు పడుకున్నా కాదు, నిద్రపోతే ఇట్లా రాక్ సాలిడ్ అయిపోవాలన్నమాట, అంత మంచి నిద్ర. థర్డ్, మెమరీ డ్యామేజ్ చేసే ఫుడ్స్లో షుగర్స్, ఎంత స్వీట్ తగ్గిస్తే మీకు అంత మెమరీ పవర్ పెరుగుతూ ఉంటుంది. సో స్వీటు, షుగర్ అనే క్రేవింగ్ ఉన్నవాళ్ళు
ఆ షుగర్ క్రేవింగ్ తగ్గించాలి. ఇది గుర్తుపెట్టుకుంటే మాత్రం చాలా చాలా తొందరగా మీరు చదవగలుగుతారు. అండ్ అందులో ఆఫ్టర్ వ్యూ అనే ఒక లాజిక్ ఉంటుంది. ఆఫ్టర్ వ్యూ అంటే చదివేశాక మీకు సపోజ్ ఈరోజు ఒక 10 పేజెస్ చదివారు, ఫుల్ ఎఫర్ట్ పెట్టి 10 పేజీలు చదివారు. మీరు స్నానం చేస్తున్నప్పుడు, మీరు బస్సులో ఉన్నప్పుడు, మీరు అమ్మ అన్నం పెట్టడానికి టేబుల్ మీద కూర్చున్నారు, వెయిట్ చేస్తున్నారు, అప్పుడు అలాంటప్పుడు రివిజన్ చేసేసుకోవాలి. సో దట్స్ కాల్డ్ ఆఫ్టర్ వ్యూ. పొద్దున ఏం చదివాను, అందులో ఏ లైన్స్ అన్నీ ఇంపార్టెంట్, అందులో ఎక్కడ మనం అండర్లైన్ చేసుకున్నాము, ఏ పేజీలో ఏముంది, దీనికి మీనింగ్ ఏంటి, దీని డయాగ్రామ్ ఏంటి, దీని మొత్తం సెట్ ఎలా ఉంది అన్నది కనుక మీరు జస్ట్ అన్నం వడ్డిస్తున్న టైంలో రివిజన్ ఎంత కరెక్ట్గా హార్డ్లీ 10 to 5 seconds పట్టదు మీకు, అంతే. అట్లా కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఎడ్యుకేషన్ మీకు చాలా మస్తు బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. క్రికెట్ ఆడేవాడని చూడండి, ఉండి ఇట్లా అంటాడు, ఉండి ఇట్లా అంటాడు. ఎందుకు? వాడు దానిలో నిమగ్నం అయిపోయాడు. మీరు కూడా చదువుకునేటప్పుడు అందులో ఇన్వాల్వ్ అయితే మీరు ఖచ్చితంగా సరస్వతీదేవి కటాక్షం పొందుతారు. అండ్ డెఫినెట్లీ ఎవరైనా సరే మెమరీ లేనివాడు ఉండడు, వాడడం మాత్రమే రావాలి. ఇంకా బోల్డ్ టెక్నిక్స్ ఉన్నాయి, వీటిని ఎట్లా మ్యానిపులేట్ చేసుకోవాలి, ఎట్లా దీని పవర్ పెంచుకోవాలి, ఎట్లా దీన్ని సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి అని మనము చైల్డ్ యాక్టివేషన్ చేస్తున్నాము, ప్రోగ్రామ్ చేస్తున్నాము. మన సునీత మీడియాలో మనము పోస్ట్ కూడా చేస్తాము. మీరు కంపల్సరీగా ఏమైనా స్టూడెంట్స్ అయి ఉంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటే కంపల్సరీ రిజిస్టర్ అవ్వండి. బోల్డ్ ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ నేను మీకు ఫాస్ట్ రీడింగ్, మెమరీ పవర్, వీటన్నిటి గురించి ప్లస్ ఆటోమేటిక్గా మనం ఆధ్యాత్మికం కూడా చెప్తాం కాబట్టి కంపల్సరీగా అవన్నీ ఇంక్లూడ్ చేసి నేను చైల్డ్ బ్రెయిన్ యాక్టివేషన్కి కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. మీరు చూస్తూ ఉండండి, కంపల్సరీగా మన వీడియోస్లో పెడతాము అండ్ రిజిస్ట్రేషన్స్ కూడా తీసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఓపిక్గా వీడియో విన్నందుకు. అండ్ ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు లైఫ్లో ఉపయోగపడుతుంది. ఓకే, మళ్ళీ ఇంకో వీడియోలు కలుస్తాం. థ్యాంక్ యూ.